దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామనే ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యను ఉందినని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ వ్రాయబడిన మాటలో ఇద్దరు ముగ్గురు ఎక్కడ కలిసి ఏకీభవించి వారు ప్రార్థిస్తారు, దేవుని సహాయాన్ని అడుగుతారు, వారి పక్షాన నిలబడి ఆయన కార్యము చేస్తానని వాగ్దానము చేస్తున్నారు. ప్రియులారా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనములలాగు రాయబడింది. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులు బబులోను తక్కిన జ్ఞానితో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొంది నిమిత్తమై ఆయనని వేడుకొనడని వారిని హెచ్చరించెను. ప్రియులారా, దానియేలు బబులోను సామ్రాజ్యములో ఉన్నాడు. రాజుకు కల వచ్చింది, దాన్ని ఎవరు చెప్పలేకపోయారు. ఆయనకు కోపం వచ్చింది. బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులైన వారిని సంహరించమని కోపముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో దానియేలు వారి దగ్గరికి వ్యక్తి ద్వారా వెళ్ళి సహాయమడి కొంత సమయం ఇమ్మని, మేము చెప్పుతాం ఈ కలకు అర్థమని సమయాన్ని అడిగారు. వెంటనే దేవుని పిల్లలారా, దానియేలు తన స్నేహితులను తీసుకొని ఆ రాత్రి తన ఇంటికి వెళ్ళి పరలోకమందున్న దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి వారు ప్రార్థిస్తూ ఉండగా రాజుకొచ్చిన కలను దాని అర్థమును దానియేలుకు దేవుడు తెలియజేశారు. దేవుని బిడ్డ, నీ సమస్య ఎటువంటిదైనా, నీ పరిస్థితి ఎటువంటిదైనా, నీవు దేవునితో సంబంధము కలిగి ఉండి ఇద్దరు ముగ్గురితో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ సమస్య దేవుడు పరిష్కరిస్తారు. ఎటువంటి గడ్డు సమస్యనైనా ఆయన దాని నుండి విడుదల చేస్తాడు. ఎటువంటి రోగమైనా, ఎటువంటి ఆర్థిక సమస్యలైనా ఆయన తొలగిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన సముఖములో కలిసి ఏకీభవించి ప్రార్థించగలిగితే దేవుడు నిత్యముగా జ్ఞాపకము చేసుకొని సమస్యకు పరిష్కారం ఇచ్చి సమాధానమిస్తారు. అటువంటి దీవెన ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడైతే నీ నామమును స్మరిస్తారో అక్కడ నీ కార్యాలు జరిగిస్తానని వాగ్దానము చేసావు. వారితో ఉంటానని వాగ్దానము చేసావు. నీవు ఉంటే అద్భుతాలు నాయన, నువ్వు నిలబడితే ఆశ్చర్య కార్యాలు ప్రభువా. అవి బబులోను సామ్రాజ్యములు నీ బిడ్డలైన వారు ప్రార్థన ద్వారా తెలుసుకొని నాయన ఆ యొక్క దేశములో నాయన కలభావాన్ని రాజుకు తెలియచేశారు. నాయనా, మా సమస్యలు ఎన్నో ఉన్నవి నాయన, మేము ప్రార్థించలేకపోతున్నాం, క్షమించి ఇద్దరు ముగ్గురుగా ఏకీభవించి ప్రార్థించే మనసు మాకు ఇచ్చి గొప్ప కార్యాలు మాకు అనుగ్రహించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.